ఎప్పుడొచ్చాం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు సాగుతోంది పవన్ పొలిటికల్ స్ట్రాటజీ. లేట్ అయినా లేటెస్ట్గా వస్తానంటూ తాను వేసే ఒక్కో అడుగుతో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తాజాగా పవన్ తీసుకున్న నిర్ణయం అధికార పార్టీ నేతల గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టిన జిల్లాలపై పవన్ దృష్టి పెట్టడంతో టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా వేస్తోన్న ఒక్కో అడుగు అధికార పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. ముఖ్యంగా టీడీపీకి పట్టున్న జిల్లాలపై పవన్ ఫోకస్ పెట్టడంతో తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలైంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టిన జిల్లాలపై పవన్ దృష్టి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. పవన్ ఏలూరులోనే ఎందుకు నివాసం ఉండాలనుకుంటున్నారనే దానిపై తర్జన భర్జనలు పడుతున్నారు. ముఖ్యంగా పవన్ నిర్ణయంతో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లేకుండా జనసేన పోటీ చేస్తే తమ గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపుతుందని భయపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఓటు నమోదు చేసుకోవడం ద్వారా ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించిన పవన్ 2019 ఎన్నికలను సీరియస్గా తీసుకున్నట్లు సంకేతాలు పంపారు. అయితే తనను ఒక కులానికే పరిమితం చేయొద్దంటూ గతంలో అనేకసార్లు వ్యాఖ్యానించిన పవన్ కాపులు బలంగా ఉన్న జిల్లానే ఎందుకు ఎంచుకుంటున్నారనే చర్చ టీడీపీలో మొదలైంది. ప్రత్యేక హోదాపై మొదట తిరుపతిలో సభ పెట్టిన పవన్ ఆ తర్వాత కాకినాడను ఎంచుకోవటం, ఇప్పుడు ఏలూరులో ఓటు హక్కు నమోదు చేయించుకోవాలనుకోవటంలో మతలబు ఇదేనంటున్నారు. గత ఎన్నికల్లో పవన్ అండతో పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీకి ఇది మింగుడు పడటం లేదు. ఒకవేళ పవన్ గోదావరి జిల్లాలతో పాటు కాపులు అధికంగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ పెడితే తెలుగుదేశం కంచుకోటలకు బీటులు ఖాయమనే టాక్ వినిపిస్తోంది. అయితే కాపులు అధికంగా ఉండే పాలకులలో చిరంజీవి ఓటమి చవిచూసిన నేపథ్యంలో పవన్ పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది.